హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా ఏపీ డిఎస్సిలో వచ్చేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు శాంక్షన్ అయినటువంటి పోస్టులు మనకు జీవో నంబర్ 13 MS 13 ప్రకారం అయితే మనకు శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకు డేటెడ్ వచ్చేసి 15th రోజు, అంటే ఇవాళ 15th ఏప్రిల్ 2025గా ఇవ్వడం జరిగింది. శాంక్షన్ అయినటువంటి పోస్టులకు సంబంధించి జీవో నంబర్ 13 ఏపీడిఎస్సి 2025లో భాగంగా వీటిని ఇంక్లూడ్ చేస్తున్నారన్నట్టుగా శాంక్షన్ అయినటువంటి పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. ఎస్జిటిస్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి టీచర్కి సంబంధించినటువంటి 1136గా ఇవ్వడం జరిగిందండి. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మనకు 1124గా ఇవ్వడం జరిగిందండి. టోటల్గా వచ్చేసి మనకు 2260గా రెండు కూడా ఇంక్లూడ్ చేస్తూ మనము చెప్పవచ్చు. మనకు ఎస్జిటిస్ 1136గా, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 1124గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులుగా చూడవచ్చు. డిఎస్సిలో నార్మల్ డిఎస్సిలో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులని చూడడం జరిగింది, అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు రిట్ పిటిషన్కి సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసుకు సంబంధించి మీకు మన ఛానల్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేట్స్ అంటే 2016లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయినటువంటి ఈ రజనీష్ కుమార్ పాండే సంబంధించినటువంటి కేసు, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక స్పెషల్ టీచర్ అనే క్యాండిడేటు నార్మల్ స్కూల్లో కావాలి, మరి నార్మల్ స్కూల్లో నార్మల్ పిల్లలతో పాటు సమానమైనటువంటి విద్యను అందించాలి. వీళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డివైజెస్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నీడ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ అనేటి దాంట్లో ఫెసిలిటీస్ అనేవి కల్పించాలన్నట్టుగా అయితే ఈ రజనీష్ కుమార్ పాండే మనకు 2016లో కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ హైకోర్టు నుంచి ఆ కేసు అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో 2016కి సంబంధించినటువంటి ఈ 16 నుండి కూడా ఇప్పటి వరకు కౌంటర్స్, రీకౌంటర్స్ అనేవి అనాలిసిస్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే కంప్లీట్గా మనకు గజెట్ నోటిఫికేషన్ కూడా గత 1.5 year బ్యాక్ కూడా రావడం జరిగిందండి. ఆ గజెట్ నోటిఫికేషన్ ప్రకారమే మనకు వివిధ రకాలైనటువంటి స్టేట్లలో మనకు స్పెషల్ టెట్కు సంబంధించి, స్పెషల్ డిఎస్సికి సంబంధించి పూర్తి కంటెంట్, అంటే మనకి 1.5 year నుంచే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి శాంక్షన్ చేయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంటు అండర్లోకి తీసుకొని అప్రూవ్ చేయడం కావచ్చు, దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు కావచ్చు, దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు రెక్టిఫికేషన్ కావచ్చు, అలాగే వివిధ రకాలైన సిడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి రేషియోకి సంబంధించి సర్వీస్ కావచ్చు. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ వారికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లకు సంబంధించి 1.5 year నుండే వారు దిగడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డాటా ప్రకారం అయితే మనకు ఎవరైతే సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ పిల్లలు ఉన్నారో వారికి సంబంధించి డాటాను తీసుకొని ఈ ఎస్జిటికి సంబంధించి ప్రైమరీ లెవెల్లో ఎందరు పిల్లలు ఉన్నారు, ఎస్సీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రేషియోకి సంబంధించి పిల్లలు ఎందరు ఉన్నారు అనేది కూడా కంప్లీట్గా అనలైజ్ చేసి దాంట్లో శాంక్షన్ అయినటువంటి కంప్లీట్ బడ్జెట్ అప్రూవల్కి సంబంధించినటువంటి శాంక్షన్ అయిన పోస్టులకు సంబంధించి అయితే వారు నోటిఫికేషన్ అనేది 2025 ఏపీడిఎస్సికి సంబంధించిన దాంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఉండబోతుంది అన్నట్టుగా అయితే చూడవచ్చు. మనకు జియో నంబరు 13కి సంబంధించి ఇవ్వడం జరిగింది. రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈ పోస్టులని రెక్టిఫై చేసి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటిస్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిఎస్సి రూపేణా ఈ పోస్టులని వాళ్ళు కంప్లీట్గా రిక్రూట్ చేయబోతున్నారు అన్నట్టుగా అయితే ఏపీడిఎస్సికి సంబంధించి క్లియర్గా చూడవచ్చు. మనము డిస్టిక్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి డాటా కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకు వెబ్సైట్కి సంబంధించి కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అనంతపురంకి సంబంధించి ఎస్జిటిస్ 101 ఉన్నాయండి. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 178 ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ
పోస్టులని 78గా చూపించడం జరిగిందండి. ప్రజెంట్ శాంక్షన్ అయినటువంటి పోస్టులు 100గా ఇవ్వడం జరిగిందండి టోటల్గా. సో చిత్తూరుకు సంబంధించి 117గా ఎస్జిటీస్, 164గా స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినటువంటి ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి పోస్టులని 82గా ఇవ్వడం జరిగింది. నౌ శాంక్షన్ అయినటువంటి పోస్టులు చూసుకున్నట్టయితే ప్రజెంట్ 82గా, ఈస్ట్ గోదావరికి సంబంధించి 127, అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 226గా, ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి పోస్టులు 75గా, అలాగే ప్రజెంట్ శాంక్షన్ అయినటువంటి పోస్టులు 151గా ఇవ్వడం జరిగిందండి. అలా చూసుకున్నట్టయితే గుంటూరుకు సంబంధించి వైఎస్ఆర్ కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అలాగే వెస్ట్ గోదావరి, ఈ విధంగా టోటల్గా మనకు వివిధ రకాలైనటువంటి డిస్ట్రిక్ట్ సంబంధించి టోటల్ మనకు వేకెన్సీస్ అనేది శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఎన్ని, ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి పోస్టులు, ప్రజెంట్ శాంక్షన్ అయినటువంటి పోస్టులు, ఎస్ఎల్, ఎస్జిటి లైన్కి సంబంధించి పూర్తి కంటెంట్ అయితే మీకు డిస్ప్లేకి సంబంధించి మీరు చూడవచ్చు. డిస్ప్లే పైన ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మనకు వచ్చేటువంటి డిఎస్సిలో కంప్లీట్గా మనకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టోటల్ 2260గా రాబోతున్నట్టుగా అయితే మనము క్లియర్గా ఏపీడిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి ఎక్స్పెక్టేషన్ అయితే చేయవచ్చు. సో ఇవి అన్నీ కూడా మనకు రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగానే ఈ పోస్టులని వాళ్ళు రెక్టిఫై చేసి డిఎస్సి రూపేణా ఈ పోస్టులను మనకు భర్తీ చేయడం అనేది ఉంటుందన్నట్టుగా అయితే భావించవచ్చు. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి 2024 డిఎస్సిలో ఇవ్వడం జరిగిందండి. టోటల్గా 1523గా ఇవ్వడం జరిగింది. తనండి ముందుగా సర్టిఫికేట్స్ చూసుకోండి. ప్రిపరేషన్ ఓకే, అందరు ప్రిపేర్ అవుతారండి. సో మెయిన్గా సర్టిఫికేట్స్ మన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్ళినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్స్ని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు మెమోస్ ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మెమోస్ ఉండాలి 100%. ఎందుకంటే అందరు కూడా డిఎస్సి వచ్చిందన్న దాంట్లో లీనమవుతూ 100% ఏ మెటీరియల్ చదవాలి, ఎలా చదవాలి, ఏంటిది అనే దాంట్లోనే లీనమైపోయి వాళ్ళు అన్నీ మర్చిపోతారు. సడన్గా కౌన్సిలింగ్ వెరిఫికేషన్ నాటికి ఈ సర్టిఫికేట్స్ అనేవి చాలా వరకు వారు తెలుసుకోలేకపోతారు. కొంతమంది మాత్రమే. సో మెమోస్ ఉండాలి. అలాగే మన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెయిన్గా ఆర్సీఐ అనేది ఉండాలండి. ఆర్సీఐ ఉన్నట్టే కాదు, దీని వ్యాలిడ్ అయి ఉండాలి. వ్యాలిడ్ అయి ఉండాలి. ఎవరన్నా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, రెన్యువల్ లేకపోతే రెన్యువల్ చేసుకోండి. లేదనంటే వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు రిజెక్ట్ అవుతారు. సో మీరు కష్టపడి ర్యాంక్ సాధించినప్పటికీ డిఎస్సిలో స్పెషల్ ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, వాళ్ళు రిజెక్ట్ అవుతారు. కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి చూడండి. మీకు పూర్తి టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అలాగే ఏ టాపిక్ సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఏంటి అనేది మీకు నేను క్లియర్గా తెలుపుతానండి. సో మెయిన్గా మెటీరియల్ వచ్చేసి మీరు దేనికి కూడా తొందరపాటుగా ఏ మెటీరియల్ కూడా మార్కెట్లో కొనవద్దు. ఓకేనా? ఎందుకంటే మనకు ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ స్పెషల్ బిఎడ్ చేశాము, మరియు స్పెషల్ డిఎడ్ కూడా చేసాము. సో దీనికి సంబంధించి కొంచెం వరకు మనకు ఆల్రెడీ మన దగ్గర కంటెంట్ ఆల్రెడీ ఉంది. 100% మన దగ్గర ఒక బుక్ అంటే ఒక పూర్తి కంటెంట్ అంటే మొత్తం సిలబస్ మొత్తం ఉన్న ఆల్ ఇన్ వన్ లాగా సిలబస్ మొత్తం ఉన్న ఒక సాఫ్ట్ మెటీరియల్ కావాలి. సాఫ్ట్ మెటీరియల్ అంటే ప్రింటెడ్ అంటే కలర్ ప్రింటెడ్ మెటీరియల్ కావాలి అని అంటే మనకు ఎగ్జాంపుల్ S&S చాలా బాగుంటుంది. ఇది మీరు చూడండి, S&S చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం వాడిన మెటీరియల్ ఇది. ఆల్ ఓవర్ తెలంగాణ 2024 డిఎస్కి సంబంధించి స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో అయితే S&Sని చాలా వరకు వారు పర్చేస్ చేయడం జరిగింది. అలాగే మనకు నీల్ కమల్కి సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఈ కాపీస్ కూడా చాలా వరకు అమ్మడం జరిగింది. ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి S&Sలో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఈ బుక్ను చదువుతూ నోట్స్ని షార్ట్అవుట్ చేసుకుంటే 100% మీరు గెయిన్ అవుతారు. సో దీన్ని మనము చదువుతూ షార్ట్అవుట్ చేసుకోవాలి. దాని ద్వారా మీరు కంప్లీట్గా సిలబస్పై పట్టు సాధించిన వారు అవుతారండి.
సో అలాగే మీరు ఈ సిలబస్ని ఎస్ఎండ్ఎస్ బుక్స్కు సంబంధించినటువంటి దాంట్లో ప్రిపేర్ అవుతూ మీ ఓన్ కంటెంట్ ఏదైతే మనకు డిఎడ్ బీఎడ్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీస్ అంటే మనకు సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, అలాగే మీకు ప్రైవేట్గా మీరు తయారు చేసుకున్నటువంటి బుక్స్ కావచ్చు, అవి అంటే మీరు దాన్ని రిమైన్గా మీరు చదువుతూ దానికి సంబంధించి రిలేటెడ్గా ఎస్ఎండ్ఎస్ బుక్ని కూడా మీరు అంటే చదవడం వల్ల దాన్ని రిఫర్ చేస్తూ దీన్ని కూడా చదవడం వల్ల మీరు కొంతవరకు దానిపైన పట్టు సాధించిన వారుగా అవుతారు. అలాగే బిట్స్కి సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే మనకు నీలకమలకు సంబంధించి చూడవచ్చు. అలాగే మనకు డాటరైజ్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా బిట్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. దానికి సంబంధించి అయితే మీకు క్లియర్గా చూడవచ్చు. ముందుగా అయితే మీరు ఎస్ఎండ్ఎస్ పర్చేస్ చేసి అలాగే నీలకమలకు సంబంధించినటువంటి దాంట్లో మీకు ఇష్టమైనట్టే దాన్ని కూడా పర్చేస్ చేసి అలాగే మీ ఓన్ కంటెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించి అంటే మీకు ఇందులో ఏది ఇష్టమైనా సరే అంటే పర్టికులర్గా ఇదే అని చెప్పలేను. కాకపోతే తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో మనకు 2024 డిఎస్సిలో ఎస్ఎండ్ఎస్ చాలా బాగా యూజ్ అయింది కాబట్టి ఈ మెటీరియల్ని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ ప్రిపరేషన్ నీలకమల్కి ఇవ్వండి. అలాగే కంటెంట్కి సంబంధించి మీకు నచ్చినట్టయితే మీరు గతంలో ప్రిపేర్ అయినటువంటి డిఎడ్ బీఎడ్కి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించి నోట్స్ ఉన్నట్టయితే దీనికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ చదవండి అని చెప్తున్నానండి. అలాగే బిట్స్కి సంబంధించి అయితే మీకు చెప్పడం జరిగింది. బిట్స్కు సంబంధించి ఈ సిలబస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందండి. సో ఇంకా మీకు క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎలా ప్రిపేర్ కావాలి, టెక్నిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తానండి. సో ఇది ఇవాళటి వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, మరింతగా మన గ్రూప్లలో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ నంబరు 9542091974 ఇది నా సెల్ నంబర్ అండి. నా పేరు వీరేష్, నేను ఎస్జిటి అండి, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో మీకు సిలబస్కి సంబంధించి కావచ్చు, అలాగే మనకు మెటీరియల్కి సంబంధించి కావచ్చు, అలాగే సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, అలాగే మీకు ఏదైతే కోర్సెస్ సపరేట్గా ఏదైనా కోర్సెస్ చేయాలనుకున్నా దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాంటాక్ట్ కావచ్చు అండి. అలాగే మీకు ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి క్లియర్గా, ఎందుకంటే మళ్ళీ మీరు సఫర్ అవుతారు. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నానండి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనకు న్యూఢిల్లీలో ఉంటుందండి. ఇది కొందరికి మనకు స్పెషల్ బీఎడ్ చేసిన వారికి, స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసిన వారికి, అలాగే డిఎడ్ చేసిన వారికి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అయితే నేను ఏమంటున్నానంటే ఈ సర్టిఫికేట్ అనేది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ డిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెమోస్. ఈ మెమోస్ ద్వారా మనం ఒక సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే సిఆర్ఆర్ నంబర్ వచ్చే సర్టిఫికేటే ఆర్సిఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా? అయితే నేను ఏమంటున్నా అంటే అందరు కూడా ఎవరైతే మన ప్రొఫెషనల్స్ ఉన్నారో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ అందరు కూడా 97% అందరూ కూడా ఆర్సిఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నా. ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్జిఓస్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే మన గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కావచ్చు. సో వారందరికి కూడా 97% బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఆర్సిఐని రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నా. చేసుకొని వారైతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏపీకి సంబంధించి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా దీనికి సంబంధించి మీకు క్లియర్గా మీరు మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్కు మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వగలుగుతానండి. సో మీరు 100% డిఎస్సి ఆల్రెడీ మనకు రాబోతుంది, ఆల్రెడీ శాంక్షన్ అయినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆర్సిఐ సర్టిఫికేట్ అనేది మనకు కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి ఉండాలి. ఆర్సిఐ సర్టిఫికేట్ అనేది మనకు కౌన్సిలింగ్ నాటికి ఉండాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి మనకు వెరిఫికేషన్ నాటికి ఉండాలి. ఏంటిది? ఆర్సిఐ అంటే సిఆర్ఆర్ నంబర్ ఉన్నటువంటి ఆర్సిఐ
సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే లైసెన్స్ యాజ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్గా లైసెన్స్ పొందినటువంటి RCI సర్టిఫికేట్ అన్నది మన దగ్గర ఉన్నట్టయితేనే మనం ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎలిజిబుల్, ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎలిజిబుల్. కాబట్టి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్రెడీ రెన్యువల్ సంబంధించినటువంటి వాళ్ళు CRE ప్రోగ్రామ్స్కి అటెండ్ కండి. ఈ CRE ప్రోగ్రామ్స్కి అటెండ్ కావడం వల్ల వారి సర్టిఫికేట్ రెన్యువల్ అవుతుంది. లేదంటే వారికి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారికి రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? వారు కష్టపడి టెట్ పాస్ అయ్యి 1B 2Bకి సంబంధించి టెట్ పాస్ అయ్యి డిఎస్ఏలో ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో CRR నంబర్కి సంబంధించినటువంటి RCI ఒరిజినల్ సర్టిఫికేట్ లేనట్టయితే వారి జాబు పోయినట్టే, వారికి జాబ్ అనేది ఇవ్వడం అనేది ఉండదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఈ RCIకి సంబంధించినటువంటి CRR నంబర్ గల RCI సర్టిఫికేట్ మనకి అథెంటికేషన్ అంటే ఏంటి, ఒక యాజ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పర్టికులర్ కేటగిరీ MR HIVA MD CPకి సంబంధించిన వివిధ రకాల కేటగిరీలో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా ఈయన ఐడెంటిఫై అయ్యిండు అనేది మనకు సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీకి సంబంధించినటువంటి RCI ఆఫీస్కి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మనకు ఆన్లైన్ ECRRకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ద్వారా మనము కంప్లీట్గా ఈ RCIకి సంబంధించినటువంటి పోర్టల్ ద్వారా మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసినట్టయితే ఈ సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దానికి సంబంధించి పూర్తి కంటెంట్ మీకు గతంలో ఇవ్వడం జరిగింది వీడియోస్. సో మన ఛానల్ దీక్ష స్టడీ గార్డ్కి వెళ్ళి క్లియర్గా చూడవచ్చండి. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా మీరు ప్రిపరేషన్ ఎంత చేస్తున్నారో ఆ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి 100% ఎంత ప్రిపరేషన్ చేసినటువంటి క్యాండిడేట్ అయినా వారికి 100%గా సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఏ సర్టిఫికేటు? RCI సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీ సర్టిఫికేట్ లేనట్టయితే మీరు రిజెక్ట్ అవుతారు. కాబట్టి మీరు 100% CRR అంటే RCI సర్టిఫికేట్ని కలిగి ఉండి RCI సర్టిఫికేట్ని రెన్యువల్ చేసుకొని ఉండి RCI సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్గా ఉన్నట్టయితేనే మీరు జాబ్లోకి వెళ్ళడం అనేది ఉంటుందండి. మీరు ఎంత పెద్ద ర్యాంకర్ అయినప్పటికీ కూడా ఈ CRR నంబర్ లేనట్టయితే లేదా CRR నంబర్ వ్యాలిడ్ లేనట్టయితే ఒక పర్టికులర్ డేట్ టు డేట్ అనేది వ్యాలిడ్ లేనట్టయితే మీరు 100% రిజెక్ట్ అవుతారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే 100% కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చినాను అనుకుంటున్నాను. లేదంటే మీరు మన ఛానల్ ద్వారా మీరు కంప్లీట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వాట్సాప్ నెంబర్కి కూడా కాల్ చేయండి. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు నీట్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్గా మనకు RCI సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. RCIకి సంబంధించి CRR నంబర్ గల సర్టిఫికేట్ వ్యాలిడ్ అయి ఉండాలి. వ్యాలిడ్ అయి ఉంటేనే వారు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి SAకి కావచ్చు SGTకి కావచ్చు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ కారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వారు రిజెక్ట్ అనేది కారు. లేదంటే వ్యాలిడ్ లేనట్టయితే రిజెక్ట్ అవుతారు. సో రిజెక్ట్ కారు. కాబట్టి క్లియర్గా మీరు చూసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్గా సిలబస్కి సంబంధించి కూడా కంప్లీట్ టాపిక్స్ అయితే 1 by 1 రావడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.